గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. టెన్షాల్ని ఇక డీటెయిల్స్ చూస్తే అనుకున్నదే జరిగింది, ఊహించిందే నిజమైంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవుతున్నాయి. తెలంగాణ పురపోరులో కాంగ్రెస్ టాప్ గేర్ లో దూసుకెళ్లింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ రేవంత్ పాలనకు జై కొట్టారు. ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు పట్టణ ప్రజలు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. ఏడు కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తూనే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పై మరింత బాధ్యతను పెంచాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విషయానికొస్తే పురపోరులో పుంజుకుంది. అధికార పార్టీకి ధీటుగా గట్టి పోటీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది కారు. మంచి పట్టున్న స్థానాలను కూడా ఆ పార్టీ నేతలు చేజార్చుకున్నారు. మద్యం నగదు ప్రవాహంతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆరోపిస్తున్నారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గులాబీ లీడర్లు. ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అయితే ఉత్తర తెలంగాణలో అనేక వార్డుల్లో సత్తా చాటింది. ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాల్ని దక్కించుకున్నప్పటికీ మున్సిపల్లో అనుకున్నంత సాధించలేదు కమలనాథులు. ఫిబ్రవరి 16న జరిగే చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల సహకారంతో మెజార్టీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రధానంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో ఇప్పటికే అటు ఏదైతే పాలేరు, ఖమ్మం, అటు వైరా, సత్తుపల్లికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఇప్పటికే కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఎలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో అటు ఏదైతే రెవెన్యూ మినిస్టర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో కౌంటింగ్ అయితే ప్రధానంగా సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సెల్ కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ లో ప్రతి వార్డును కూడా ప్రత్యేకంగా డివిజన్ వైజ్ గా చేసి అక్కడ కౌంటింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వార్డుకు సంబంధించి అభ్యర్థులతో పాటు వారికి సంబంధించినటువంటి ఏజెంట్ కూడా అలో చేశారు. ప్రత్యేకంగా 3 కౌంటింగ్ అధికారులను కూడా ఏర్పాటు చేశారు. అందులో ఒకరు సూపర్వైజర్ గా ఉంటారు. ఇక ప్రతి కౌంటింగ్ ను కూడా ఏదైతే కట్టల వైజ్ గా కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ వార్డుకు సంబంధించినటువంటి కట్టలన్నీ కూడా ఒక బాక్స్ లో వేసిన తర్వాత అటు పార్టీల వైజ్ గా కూడా ఇటు వాటినన్నింటిని కూడా కౌంటింగ్ చేయనున్నారు. అయితే ఫలితాలు మాత్రం ఇప్పటికే అటు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ హవా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎదులాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే అటు 20 వార్డులో అటు సిపిఎం విజయం సాధించగా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే మద్దులపల్లిలో మాత్రం ఇటు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ కూడా విజయం సాధించారు. తమ్మినేని నవీన్ కూడా భారీ విజయంతో కూడా అతను గెలవడం జరిగింది. ఇక ఇప్పటికే 31 వార్డులకు సంబంధించినటువంటి ప్రతి ఫలితాన్ని కూడా అధికారులు ప్రత్యేకంగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అటు ఏదైతే 25వ వార్డులో కడారి నవీన్ తో పాటు మిగతా వార్డుకు సంబంధించిన ప్రతి అభ్యర్థులను కూడా అక్కడ కౌంటింగ్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ వారందరినీ కూడా క్షుణ్ణంగా ఏదైతే ఓట్లు ఎలా ఉన్నాయి, ఎలా పోలయ్యాయి అంటే అటు ఏజెంట్లకు కూడా ప్రత్యేకంగా పరిశీలించి వారికి కూడా చూపించడం జరుగుతుంది. వారంతా కూడా తమ అంగీకారం చెప్పిన తర్వాత అవన్నీ కూడా ఒక బాక్సులుగా, కట్టలుగా కూడా విభజించడం జరుగుతుంది. విభజించిన తర్వాత వారన్నింటిని కూడా తుదిగా ఫలితాలు కూడా వెల్లడిస్తారు. అయితే ఈ అన్నింటినీ కౌంటింగ్
కౌంటింగ్ చేసిన తర్వాత అటు ఏదైతే అక్కడే ఉన్నటువంటి సూపర్వైజర్ మాత్రం ఈ ఫలితాలను కూడా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆ ఏజెంట్లు ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా ఎంతమంది అభ్యర్థులు ఉంటే వారందరికీ కూడా ప్రత్యేకంగా ఒక ఏజెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. అటు ఏదైతే రన్నర్ ఏజెంట్ ను కూడా బయటకు ఉంచడం జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఎదులాపురం, మదిర, వైరా, సత్తుపల్లి, అటు కల్లూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీ అన్నిట్లో కూడా ఇప్పటికే కౌంటింగ్ అయితే ప్రధానంగా కొనసాగుతుంది. ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రభంజనం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థులు కూడా చేజారిపోకుండా కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా అంటే నిఘాతో వారందరినీ కూడా అంటే క్యాంపు అంటే ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసి వారికి అక్కడికి తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎదులాపురం మున్సిపాలిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మున్సిపాలిటీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేవి దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఇక్కడ మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉత్కంఠకు మరొక 2 గంటల్లో మాత్రం అంటే 2 గంటల వరకు మాత్రం పూర్తి ఫలితాలు కావచ్చు అదేవిధంగా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఫలితాల అనంతరం ఏదైతే 16వ తారీఖు మాత్రం చైర్మన్, వైస్ చైర్మన్ కూడా పరోక్షంగా ఎన్నుకునే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ ఫలితాలు మాత్రం అటు కాంగ్రెస్ హవా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో మాత్రం పూర్తి ఫలితాలు వెల్లడి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి మెదక్ వెళ్దాం. ఉమ్మడి మెదక్లో అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాల